సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజైతే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్తాం. మరి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వృషభ రాశి ఫలితాలు 2024 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఒకసారి చూద్దాం. ఈ వృషభ రాశి వారికి బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు, రాహు ఏకాదశంలో, కేతువు 6వ స్థానంలో ఉన్నాడు, శని వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. ఈ 4 ప్రధాన గ్రహాల ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మధ్యలో కొన్ని మాసాలు అనుకూలంగాను కొన్ని మాసాలు వ్యతిరేకంగాను ఈ రాశి వారికి సూచిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహాలు అయితే మార్పు లేవు. జన్మంలోకి బృహస్పతి రావడం అనేది జరుగుతుంది మే 1వ తారీఖు. అంతకుముందు ద్వాదశంలో ఉన్నాడు. మరి మే వరకు కూడా కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి బృహస్పతి వల్ల. రాహుకేతువులు మాత్రం అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. శని అనుకూలంగా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అది. మరి మే తర్వాత మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. ద్వాదశంలో బృహస్పతి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైన పరిస్థితి ఏంటి అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి మే వరకు కూడా. ఏ పని చేసినా కూడా అధిక ధన వ్యయం కావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది, సరైన సమయంలో డబ్బు చేతికి రాకపోవడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మే వరకు కూడా సూచిస్తున్నాయి. ఇక మే తర్వాత జన్మంలోకి బృహస్పతి వస్తున్నాడు. ఏకాదశ రాహు, 5వ స్థానంలో కేతు, ఇక దశమంలో శని. ఇవన్నీ అనుకూలమైన గ్రహాలే. మే తర్వాత వీళ్ళ పరిస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి విజయాలు అయితే దక్కుతాయి. జన్మ బృహస్పతి వల్ల నిర్ణయాలు చాలా అద్భుతంగా తీసుకుంటారు. వ్యాపార లేదంటే ఉద్యోగ విషయాల్లో మార్పులు తెచ్చుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా రిలేషన్షిప్స్ అనేటివి పెరుగుతాయి. ఏదైనా సరే తనకు అనుకూలంగా మార్చుకుని ముందడుగు వేస్తారు. ఇక విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఈ ఏకాదశ రాహు చాలా అద్భుతంగా యోగిస్తాడు. అలాగే మంచి విదేశీ ఉద్యోగాలు, విద్యా ప్రయత్నాలకు సంబంధించి పంచమ కేతువు కూడా అనుకూలిస్తుంది. కాబట్టి సంతానపరమైన విషయాల్లో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండండి. ఇక మనం ఇలా ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే జన్మ బృహస్పతి వచ్చాక మే వరకు కూడా కొంత ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా మే తర్వాత ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఒకవేళ వివాహ ప్రయత్నాలు వివాహం చేయాలి అనుకుంటే మే తర్వాత చేయండి. మే లోపల కొంత వీళ్ళకు వివాహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. మే తర్వాత మాత్రం తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దశమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు శని. మరి విశేషంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విదేశాలలో స్థిరపడాలి అన్నా, మంచి ఉద్యోగం చేయాలన్నా కూడా సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొద్దిగా ప్రెషర్ కూడా, అంటే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు అయితే వీరికి దక్కుతాయి. దాంతోపాటు ప్రమోషన్లు కావాలన్నా, స్థాన చలనాలు కావాలన్నా, ఇంకో చోట ఉద్యోగం వెతుక్కోవాలన్నా కూడా ఇదే సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశాంతర ఉద్యోగ ప్రయత్నాలు అయితే విశేషంగా అనుకూలిస్తాయి. ఇక రాజకీయ నాయకులకైతే మే తర్వాత అద్భుతంగా విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా
మే తర్వాతనే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల గురించి చూసుకుంటే అష్టమాధిపతి ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి పూర్వార్ధంలో అంటే మే వరకు కూడా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు అదే అప్రమత్తంగా ఉండాలి. అది వ్యాధి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మే తర్వాత మాత్రం కొంత అనుకూలత అయితే సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్య విషయంతో పాటు ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారి ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఫిబ్రవరి మార్చి మాసాలలో కొంత ఇబ్బందులు అయితే తప్పవు. నీచలోకి వెళ్తున్నాడు అంగారకుడు కాబట్టి ప్రస్తుతం జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు మాత్రం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయం కొద్దిగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే పూర్వార్ధం మే వరకు కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. వీలైతే దత్త దేవాలయ దర్శనం, శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టడం, లేదంటే శనిగలు ఏదైనా దేవాలయంలో బ్రాహ్మణికి దానం ఇవ్వడం చేయండి. అలాగే దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు దగ్గరలో మీ ఇష్టదైవారాధన అంటే మీ ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. సమస్యలు ఏమున్నా కూడా త్వరగా పరిష్కరింపబడతాయి. మరి ఇది వృషభ రాశి 2024వ సంవత్సరానికి ఫలితాలు.